Hello students, welcome to Manala Excellence YouTube channel News Analysis. Okay. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షి అండ్ పిఐబి ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనేది డిస్కస్ చేస్తాం. మరి వీడియో అనాలిసిస్ వచ్చేసి 11th of September 2019కి సంబంధించినటువంటి వీడియో అనాలిసిస్. సో యాజ్ యూజువల్ స్టూడెంట్స్, ఐ రియల్లీ అప్రిషియేట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్సర్స్ బాగా రాస్తున్నారు. అండ్ మీరు ఇదే కంటిన్యూ చేస్తే కనుక డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్లో మీకు మెయిన్స్లో మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైతే రాస్తున్నారో ఆన్సర్స్ వాటిని A4 సైజ్ పేపర్లో రాసి పెట్టుకోండి. నేను మీకు సజెషన్ చెప్పాను చాలామందికి. అండ్ దానికి తర్వాత ఫ్యూచర్లో అప్డేట్స్ వచ్చిన కొద్దీ మీరు యాడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. దెన్ ఈ వీడియోలో మనం ఈ కంటెంట్స్, ఈ ఫ్లో ఉంటుంది మన వీడియోలో యాజ్ యూజువల్గా. దెన్ నిన్నటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. అది ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక హ్యాబిటేట్ గురించి చెప్పాను నేను మీకు. ఒక హ్యాబిటేట్ అది ఏంటంటే శాండీ ఏరియాలో, సెలైన్ ఏరియాలో నివసించేటటువంటి జంతువు అది. దానికి ప్రెడేటర్స్ అంటే దాన్ని చంపే జంతువు ఏది లేదు. కాకపోతే దాని యొక్క పరిసర ప్రాంతాలు డ్యామేజ్ అవ్వడం వల్ల అది దాని యొక్క ఉనికిని కోల్పోతుంది. ఆ జంతువు ఏంది అని అడిగాను. ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్, ఆన్సర్ ఏంటంటే అది ఇదే జంతువు స్టూడెంట్స్. ఇదేంటంటే ఇండియన్ వైల్డ్ యాస్. ఇండియన్ వైల్డ్ యాస్ అనేది యొక్క ఆన్సర్ స్టూడెంట్స్. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్. అంటే ఈ యొక్క బడ్జెట్ పైన పార్లమెంట్ నియంత్రణకు సంబంధించి ఏది సరైనటువంటి వాక్యం కాదు, ఏది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు అని అడుగుతున్నారు. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇన్కరెక్ట్ అనేవి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. మరి ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే రైట్ ఎ నోట్ ఆన్ ఇండియా జపాన్ రిలేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ షింజో అబే రెసిగ్నేషన్. అంటే షింజో అబే రాజీనామా చేస్తున్నారు కదా, మరి ఈ సందర్భంలో భారత్ జపాన్ సంబంధాలు ఎలాంటి ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇది నేను రేపటి వీడియోలో మీకు చెప్తాను. ఇది దాంతోపాటు మీకు చెప్పడం మర్చిపోయాను స్టూడెంట్స్, రేపు తెలంగాణ రెవెన్యూ యాక్ట్ పైన స్పెషల్ వీడియో చేయబోతున్నాను స్టూడెంట్స్. మోస్ట్ ప్రాబబ్లీ అది ఈవినింగ్ 5 to 5:30 PM మధ్యలో దాన్ని నేను మీకు అప్లోడ్ చేయొచ్చు మోస్ట్ ప్రాబబుల్లీ. సో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా నేను మీకు ఎలాగో టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కాబట్టి మీరు చెక్ చేయొచ్చు తెలంగాణ రెవెన్యూ యాక్ట్ గురించి. సో ఈ అసైన్మెంట్ కూడా రాయండి. మరి ఈరోజు మనం ఎడిటోరియల్లో ఇవి రెండు డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఒకటి రఫేల్ ఫైటర్ జెట్స్ గురించి, ఇంకొకటి ఈ యొక్క ఇండియా జపాన్కి మధ్యలో ఈ యొక్క సైనిక సదుపాయాల పరస్పర వినియోగం అంటే లాజిస్టిక్స్ యూసేజ్ అగ్రిమెంట్స్ని చేసుకోవడం జరిగింది. ఇవి రెండు కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి మూడో ఎడిటోరియల్కి రోజు కొద్దిగా టైం సరిపోదు. యాజ్ యూజువల్గా క్వాలిటీ అనేది మనకు ముఖ్యం కాబట్టి సో ఈ రెండింటిని కొద్దిగా తరవుగా డిస్కస్ చేస్తాం అనమాట. దెన్ వన్ లైనర్స్లో మనం ఈ యొక్క 5 ఆర్టికల్స్ని కవర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ వన్ లైనర్స్లో. మరి ఈ ఫస్ట్ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మనం ఈ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే రఫేల్ ఫైటర్ జెట్స్ విషయమై ఫ్రాన్స్తో మనం ఒప్పందం చేసుకున్నాం. సెకండ్, మొత్తం 36 రఫేల్ ఫైటర్ జెట్స్లో 5 రఫేల్ ఫైటర్ జెట్స్ రావడం జరిగింది. ఈ యొక్క 5 రఫేల్ ఫైటర్ జెట్స్ని అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అంబాలాలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లోకి తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఫైటర్ జెట్స్ కూడా సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో ఈ యొక్క సిగ్నిఫికెన్స్, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాంతోపాటు మరి ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించి ఈ యొక్క స్వావలంబనను అంటే సెల్ఫ్ రిలయన్స్ను మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఏంటి, మరి ఈ యొక్క స్వావలంబన విషయంలో భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. డిఫెన్స్ గురించి కాబట్టి మీకు క్వశ్చన్ ఏంటంటే మన ఆర్మీ డేగా ఎప్పుడు ఫాలో అవుతాం, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు ఫాలో అవుతాం, దాంతోపాటు నేవీ డేని ఎప్పుడు ఫాలో అవుతాం. ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఆర్మీ డే, ఎయిర్ ఫోర్స్ డే, నేవీ డే మనం ఎప్పుడు ఫాలో అవుతాం అనేది ఆన్సర్ చేయండి మీరు. ఓకే, నౌ ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో వచ్చింది. అఫ్కోర్స్ వేరే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఈనాడు అయితే కనుక మీకు ఫెమిలియారిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈనాడు క్లిప్పింగ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్టూడెంట్స్. సో మనకి యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్, ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ యొక్క ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. బేసికల్లీ ఈ యొక్క మన భారతదేశం యొక్క ఫైటింగ్ పవర్కి అంటే పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుతూ ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలని మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి లాంఛనంగా తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది, అంబాలాలో జరిగింది. మరి
ఇది మనకి ఎందుకు కీలకంగా మారే అవకాశం ఉంది? ఎందుకంటే మన భారతదేశానికి ఇరువైపులా కూడా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఉన్నాయి, అంటే న్యూక్లియర్ పవర్ కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, చైనా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఏ ఇయర్లో చేసింది? చైనా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఏ సంవత్సరంలో చేసింది? ఆన్సర్ చేయండి. ఓకే, దాంతోపాటు పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేసిందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి దీన్ని అంబాలాలో ఉన్నటువంటి స్క్వాడ్రన్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ స్క్వాడ్రన్ పేరు ఏంటంటే గోల్డెన్ యారోస్ స్టూడెంట్స్, గోల్డెన్ యారోస్. మీరు ఈ యొక్క మ్యాప్లో చూడొచ్చు స్టూడెంట్స్. ఈ మ్యాప్లో మీరు ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ యొక్క స్క్వాడ్రన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. మరి ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ సంబంధించినటువంటి ఈ డీల్ ఏంటంటే, ఎప్పుడైతే కనుక యూపీఏ ప్రభుత్వం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో 2015లో మన భారతదేశ ప్రధాని ఫ్రాన్స్ పర్యటించినప్పుడు ఆల్మోస్ట్ 59,000 కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల యొక్క డీల్ని ఆ ప్రభుత్వంతో కుదుర్చుకోవడం జరిగింది. దాని తర్వాత 2016 సెప్టెంబర్లో ఈ యొక్క డీల్ పైన సిగ్నేచర్, అంటే ఈ యొక్క ఫ్రాన్స్ నుంచి దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళకి, మన భారతదేశం నుంచి ఈ యొక్క రిలయన్స్ వీళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ డీల్లో ఫస్ట్ ఏమనుకున్నారంటే 2017 కల్లా మనకి అందజేస్తామన్నారు. కాకపోతే అది డిలే అయ్యి ఫైనల్గా మనకి ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో 5 యుద్ధ విమానాలని మనకి అందజేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో మరి ఇలాంటి ఒక ఫైటర్ జెట్స్ కావాలి మనకి అని చెప్పేసి, ఇలాంటి యుద్ధ విమానాలు అవసరం ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ 2000లోనే గుర్తించినాం స్టూడెంట్స్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000లోనే మనం గుర్తించి, సో ఫైనల్గా మనకి ఈ యొక్క ఫైటర్ జెట్స్లో వాటి యొక్క కెపాసిటీని బట్టి డిఫరెంట్ జనరేషన్స్ అని ఉంటాయి స్టూడెంట్స్. ఇప్పుడు మనం రఫేల్ ఫైటర్ జెట్స్ యొక్క జనరేషన్ ఏంటంటే 4.5 జనరేషన్స్. మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఏంటంటే MiG-21 బైసన్ లేదా జాగ్వార్, ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోయినటువంటి ఈ సందర్భంలో మనం చూసాం స్టూడెంట్స్. ఈవెన్ అవి అవుట్డేటెడ్ అయిపోయినప్పటికీ కూడా మనం ఈ యొక్క ఆపరేషన్ బాలాకోట్ జరిగిన తర్వాత పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాన్ని మనం చేజ్ చేస్తూ కూడా మనం ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అప్పుడు ఏంది, అమెరికా నుంచి ఉన్నటువంటి F-16 వాటిని కూడా మనం చేజ్ చేయగలిగినాం. అంటే మనం ఉన్నంతలో మనం వీటిని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. మరి ఈ యొక్క డీల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది ఈ యొక్క రఫేల్ ఫైటర్ డీల్ అనేది బేసికల్లీ మన ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి యొక్క డిఫెన్స్ స్ట్రాటజిక్ రిలేషన్స్ని పెంచేటటువంటి ఒక చర్య, అంటే వ్యూహాత్మక ఒప్పందాలని పెంచేటటువంటి చర్య. దాంతోపాటు ఇది యొక్క మన ఎయిర్ కంబాట్, అంటే మనం ఈ యొక్క గాల్లో నుంచి, అంటే భూమి మీద నుంచి, దాంతోపాటు వాటర్లో నుంచి, లైక్ ఆర్మీ కంబాట్, నేవీ కంబాట్, లేదా ఎయిర్ కంబాట్ని పెంచే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ని కలిగి ఉన్నటువంటి 4th కంట్రీ ఇండియా. ఫ్రాన్స్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది. నెక్స్ట్ ఈజిప్ట్, 3rd ఖతార్, మన ఇండియా దగ్గర ఈ టెక్నాలజీ ఉంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, దీనికి మనం ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి మనం మిసైల్స్ కూడా అమర్చొచ్చు. ఎలాంటి మిసైల్స్? హ్యామర్ మిసైల్స్. ఇవి కూడా ఫ్రాన్స్ వాళ్ళే తయారు చేస్తున్నారు. ఈ మిసైల్స్ని కూడా మనం అమర్చడం వల్ల ఈ ఫైటర్ జెట్స్ నుంచి మనం మిసైల్స్, అంటే క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో మరి రీసెంట్గా ఇప్పుడు మనకి చైనాతోని సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య, అంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ని మన భారతదేశం కొనుగోలు చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పొచ్చు స్టూడెంట్స్. మరి మొత్తానికి మనం అనుకున్నటువంటి ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలు మనకు చేరుకున్నాయి. అయితే మనం ఇవి ఆర్డర్ చేసినప్పుడు మన చైనాతో ఇంత పెద్ద స్థాయి వివాదం లేదు. ఓకే, మరి చైనా ఒక విధంగా లైక్ మనం సౌత్ చైనా సీ, నిన్న మనం ఈ యొక్క ఏషియా పసిఫిక్ దాని గురించి నిన్నటి వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను. చైనా అనేది దక్షిణ చైనా సముద్రంలో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటుంది. ఓకే, దాంతోపాటు పాకిస్తాన్ కూడా చైనాతో చాలా క్లోజ్గా ఉంటుంది. మరి ఇలాంటి మారిన పరిస్థితుల్లో మనకి ఏవైతే కనుక మొత్తం 42 స్క్వాడ్రన్స్ ఇప్పటివరకు అయితే ఉన్నాయి. స్క్వాడ్రన్ అంటే గ్రూప్ ఆఫ్
ఫైటర్ జెట్స్ అనమాట. అంటే యుద్ధ విమానాల సమూహాన్ని మనం స్క్వాడ్రన్ అంటాం. దాన్ని మనం 50కి పెంచాలనుకున్నాం. కానీ ప్రస్తుతం మన దగ్గర యాక్టివ్ ఉన్నది 30 మాత్రమే. అంటే మన దగ్గర ఈ యొక్క స్క్వాడ్రన్స్ని పెంచవలసి ఉంది. ఒకవేళ ఈ 36 యుద్ధ విమానాలు అన్నీ వస్తే కనుక ఒక స్క్వాడ్రన్కి ఎన్ని యుద్ధ విమానాలు ఉంటాయి? 18. కాబట్టి మనకి రఫేల్ ఫైటర్ జెట్స్ మొత్తము 2 స్క్వాడ్రన్ల రఫేల్ ఫైటర్ జెట్స్ మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఆల్రెడీ మనం ఈ యొక్క సుఖోయ్ 30 MKI MiG-29 యుద్ధ విమానాలు కూడా మనం కొనుగోలు చేసేటటువంటి క్రమంలో ఉన్నాం. దాంతోపాటు మనకి ఈ యొక్క HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రూపొందించినటువంటి తేజాస్ ఈ యొక్క లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లైట్ LCA లైట్ కంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్, సో ఇవి కూడా మనకి రాబోతున్నాయి స్టూడెంట్స్. ఇవన్నీ వస్తే కనుక మన భారతదేశం యొక్క ఆర్మీ అనేది ఈ యొక్క చైనాతో మంచి పోరాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇవి దిగుమతి చేసుకుంటున్నాం, బాగానే ఉంది. మరి దిగుమతితో పాటు మన భారతదేశంలో ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ సందర్భంలో మనం మేక్ ఇన్ ఇండియా ఫర్ డిఫెన్స్ సెక్టర్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ DAC ఆధ్వర్యంలో, అంటే ఇదివరకు నిర్మలా సీతారామన్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ యొక్క మేక్ ఇన్ ఇండియాలో డిఫెన్స్ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియాని ప్రోత్సహించాలి. ఏ విధంగా అంటే మన భారతదేశంలో ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ దాంతోపాటు పబ్లిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ సెక్టార్లో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మనం భారతదేశంలో ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్లో మేక్ ఇన్ ఇండియాని అచీవ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో నిన్న మీకు ఒకటి చెప్పాను ఏంటంటే మన భారతదేశం ఈ యొక్క 2025 వరకల్లా డిఫెన్స్ దాంట్లో ఎంత టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకుంది, ఈ టర్నోవర్లో ఎన్ని వేల కోట్లు ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిన్నటి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి మన భారతదేశం ఈ యొక్క ఎగుమతుల పైన చాలా వాల్యుబుల్ ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ని మనం ఖర్చు చేస్తున్నాం. ఓకే, సో ఈవెన్ ఈ యొక్క ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశాల నుండి కూడా మనం ఈ యొక్క రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా మనం ఎన్ని రోజులు వేరే దేశాలపైన ఆధారపడతాం? మన సొంత పరిజ్ఞానంతో ఈ యొక్క యుద్ధ విమానాలను సిద్ధం చేసుకోవాలి కదా. దీని గురించి DRDO ఈ యొక్క శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు స్టూడెంట్స్. కాకపోతే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఏ ఫైటర్ జెట్స్ తయారు చేసినా కూడా ఇది రాడార్ సిస్టమ్ని తప్పించుకోవాలన్నమాట. అప్పుడే దీనికి యూజ్ ఉంటుంది. రాడార్ అంటే ఏంది? రాడార్ అనేది ఏదైనా ఫైటర్ జెట్స్ కానీ ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ కానీ వస్తే కనుక ముందే దాని యొక్క సౌండ్ వేవ్స్ని క్యాచ్ చేసి రాడార్ అనేది పసిగడుతుంది అనమాట. అంటే డిటెక్ట్ చేస్తుంది. రాడార్ డిటెక్ట్ చేయకుండా మనం యుద్ధ విమానాలని నిర్మించగలిగితే దాన్ని మనం స్టెల్త్ టెక్నాలజీ అంటాం. దాన్ని మనం స్టెల్త్ అనేది ఇంగ్లీష్లో ఏంటంటే బేసికల్లీ రికగ్నైజ్ కాకుండా అనమాట. మరి ఈ స్టెల్త్ టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది స్టూడెంట్స్. ఏ దేశం కూడా ఈ యొక్క స్టెల్త్ టెక్నాలజీని పంచుకోవడానికి అంత ఆసక్తి చూపవు, ఎందుకంటే అది వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి మనం ఈ యొక్క స్టెల్త్ టెక్నాలజీని ఎంత తొందరగా అభివృద్ధి చేసుకుంటే అంత తొందరగా మనం ఈ యొక్క యుద్ధ విమానాలని అభివృద్ధి చేసుకునేటటువంటి కెపాసిటీ మనకు వస్తుంది స్టూడెంట్స్. ఓకే, మరి ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, దాంతోపాటు DRDO వీళ్ళందరూ కలిసి కూడా ఈ యొక్క మన భారతదేశానికి అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ దీని యొక్క డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ యొక్క రఫేల్ లాగా 2 ఇంజన్లు ఒకే పైలట్తో నడిచేటటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది బేసికలీ 2024-25 వరకే సిద్ధమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అది అంటే మనం పైలట్ బేసిస్ మీద పర్ఫెక్ట్ ఉంటే కనుక 2029 వరకు మన భారతదేశంలోనే ఈ యొక్క యుద్ధ విమానాన్ని ఉత్పత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే బేసికల్లీ యుద్ధాలే అవసరం లేనటువంటి, అసలు ఎలాంటి ఘర్షణలకు తావులేనటువంటి ప్రపంచం కోసం మనం కృషి చేయడం ముఖ్యమే. అయితే ఒకవేళ మనం బలమైనటువంటి స్థితిలో ఉంటే కనుక, మనం బలమైన స్థితిలో ఉంటేనే మన మాట ఎవరైనా వింటారు. మనం బలహీనంగా ఉండి మనం ప్రపంచ శాంతికి పాల్పడదామంటే కనుక మనం ఈ యొక్క నాన్ అలైన్మెంట్ మూమెంట్స్, అలీనోద్యమ సమయంలో ఎలాంటి తప్పులు చేసినామో అలాంటి తప్పులు చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో మనం ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాల యొక్క రాకను స్వాగతించాలి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే DPSP డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ
అంటే ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ అనేది భారతదేశం ప్రపంచ శాంతిని ప్రోత్సహిస్తుంది అని చెప్తుంది స్టూడెంట్స్. ఏ ఆర్టికల్ భారతదేశం అనేది ప్రపంచ శాంతిని ప్రోత్సహిస్తుంది అని చెప్తుంది. మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి ఈ ఆర్టికల్లో మనం బేసికల్లీ ఏం డిస్కస్ చేసినామో ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈ ఆర్టికల్లో ఇంట్రడక్షన్, అసలు ఈ డీల్ ఏంటి, ఏం జరిగింది అని డిస్కస్ చేసిన తర్వాత ఈ డీల్ మన భారతదేశానికి ఎందుకు అవసరమో, దాంతోపాటు మన భారతదేశం ఎలాంటి చర్యలు, మేక్ ఇన్ ఇండియాలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంతోపాటు మనం డిఫెన్స్లో ఈ స్టెల్త్ టెక్నాలజీ లాంటి సవాళ్ళను అధిగమించినప్పుడే మనం చేసుకోవచ్చు, మనం ఓన్గా తయారు చేయడానికి ఆల్మోస్ట్ 2029 టైం పట్టే అవకాశం ఉందని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు మీరు ఇక్కడ మిరాజ్ ఫైటర్ జెట్ చూడొచ్చు, దాంతోపాటు ఇక్కడ మీరు డిఫరెంట్ ఫైటర్ జెట్స్ని మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బైలేటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు. ఏ దేశానికి సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాం? ఇండియా జపాన్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడుతున్నాం, భారత్ జపాన్ మధ్య ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఆ ఒప్పందం, ఏం ఒప్పందం కుదుర్చుకున్నాం, ఆ ఒప్పందం యొక్క ప్రాముఖ్యత ఏంటి, గతంలో ఇలాంటి ఒప్పందాలు వేరే ఏదైనా దేశాలతో మనం చేసుకున్నామా లేదా? ఓకే, మరి ఈ యొక్క చైనా యొక్క పెరుగుతున్నటువంటి ప్రాబల్యం, సౌత్ చైనా సీలో పెరుగుతున్నటువంటి ప్రాబల్యం దృష్టిలో ఈ యొక్క ఒప్పందం యొక్క ముఖ్య అంశం ఏంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇది మనకి ఈనాడు ఆర్టికల్లో ఉన్న క్లిప్పింగ్ చూపిస్తున్నాను, ఇది మీకు వేరే న్యూస్ పేపర్లో కూడా కవర్ అయింది. ఓకే, సో కాకపోతే మీకు ఈజీగా యూజ్ ఉంటుందని చెప్పేసి ఈ ఫోటో ఇప్పటిది కాదు స్టూడెంట్స్, ఒకప్పుడు కలుసుకున్నప్పటిది. అఫ్ కోర్స్ ఈ యొక్క షింజో అబే తన యొక్క ఆరోగ్య కారణాల వల్ల తను రిజైన్ చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు మీకు ఇంకో వీడియోలో, ఈ యొక్క ప్రిలిమ్స్ బేస్డ్ వీడియోలో ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అంటే పర్యావరణ ఒప్పందాల గురించి ఒక వీడియో చేశాను. అందులో ఇంటర్నేషనల్ వేల్ కన్వెన్షన్ అంటే వేల్స్ యొక్క తిమింగలాలు అనుకోండి, వాటిని ఈ యొక్క వేటాడొద్దు అని ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో నుండి జపాన్ వైదొలిగింది అని మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే అందులో కూడా చెక్ చేయండి. ఇలా మనం ఇంటర్ కనెక్టెడ్ థింగ్స్ చెక్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. మరి ఇండియా జపాన్లు తమ యొక్క సైనిక సదుపాయాలను, దాంతోపాటు తమ యొక్క సైనిక స్థావరాలను పరస్పరం వినియోగించుకోవడానికి, అంటే రెండు దేశాలు బైలేటరల్గా వినియోగించుకోవడానికి ఒక ఒప్పందం ఖరారైంది స్టూడెంట్స్. ఇది చాలా సంవత్సరాల తర్వాత రెండు దేశాలు కూడా ఈ యొక్క హిస్టారికల్ డీల్, చారిత్రాత్మక ఒప్పందం పైన ఈ యొక్క గురువారం సంతకం చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి చైనా తన యొక్క ఆధిపత్యాన్ని పెంచుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క పరిణామం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఇక డీల్ ఏంది? ఈ డీల్ ఏంటంటే ఈ యొక్క మన నౌకా కేంద్రాలను కానీ, మన యొక్క ఆర్మీ బేస్ కానీ జపాన్ వాళ్ళు వినియోగించుకోవడం, జపాన్ వాళ్ళే మనం వినియోగించుకోవడం. దాంతోపాటు ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో పీస్, సెక్యూరిటీని పెంచడంలో ఈ యొక్క డీల్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు స్టూడెంట్స్. గతంలో ఇలాంటి డీల్సే మనం ఆస్ట్రేలియాతోని, దాంతోపాటు ఈ యొక్క యుఎస్ఏతోని, దెన్ ఫ్రాన్స్ గురించి నిన్న మనం డిస్కస్ చేసాం, ఫ్రాన్స్తో వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్ దాని గురించి. దెన్ సింగపూర్తో కూడా ఈ డీల్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఈ డీల్ని మనం ఏమంటామంటే ACSA, అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వింగ్ అగ్రిమెంట్ అంటారు స్టూడెంట్స్. మరి ఈ డీల్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ డీల్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ యొక్క భారతదేశానికి జపాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర జలాల్లో ఉన్నటువంటి మ్యారిటైమ్ కోఆపరేషన్, సహకారాన్ని పెంపొందించడం, దాంతోపాటు ఈ యొక్క మ్యారిటైమ్ ఫెసిలిటీ అంటే సముద్ర జలాల్లో ఇరు దేశాలకు ఉన్నటువంటి ఏవైతే కనుక సదుపాయాలు ఉన్నాయో వాటిని ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల బైలేటరల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ అంటే ఇరు దేశాలు ఏమైనా ట్రైనింగ్ యాక్టివిటీస్ అంటే మనం మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, జాయింట్గా నేవీ ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, దానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు UN పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి శాంతి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి యొక్క ఫెసిలిటీస్ ఇంకోరు యూజ్ చేసుకోవడం, దాంతోపాటు హ్యుమానిటేరియన్ ఇంటర్నేషనల్ రిలీఫ్ అంటే ఎవరికైనా ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి ఒకరి ఫెసిలిటీస్ ఇంకో విధంగా ఉపయోగించుకోవడానికి, ఇవన్నీ విషయాల్లో కూడా యూజ్ అవుతుంది స్టూడెంట్స్.
మరి ఎలాంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటానో మనం? ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఈ యొక్క పెట్రోలియం, క్లాతింగ్, ఇట్లాంటి మెడికల్ సర్వీసెస్, ఇలాంటి ఫెసిలిటీస్ ఇరు దేశాలు కూడా ఉపయోగించుకుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన షిప్ జపాన్ దగ్గర నుంచి వస్తుంది అనుకోండి, మన షిప్కి ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, సో మనం జపాన్ దగ్గర ఈజీగా దాన్ని ఈ యొక్క హోల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకోవచ్చు. సేమ్ థింగ్ జపాన్ షిప్ అనేది ఈ యొక్క ఇరాన్ నుండి వస్తుంది అనుకోండి, పర్షియన్ గల్ఫ్ నుండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఫెసిలిటీస్ కూడా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఇరు దేశాల మధ్య కూడా ఆపరబిలిటీ అంటే సమన్వయం అనేది పెరుగుతుంది స్టూడెంట్స్. ఈ డీల్ 10 years ఉంటుంది. 10 years తర్వాత ఆటోమేటిక్గా రెన్యూ అవుతుంది. ఏదైనా దేశం వద్దనుకుంటే కనుక ఇది స్టాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి చైనాతో ఎలియసి ఈస్టర్న్ లడాక్, తూర్పు లడాక్లో చైనాతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి దృష్టి విషయంలో మనకి ఈ డీల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది స్టూడెంట్స్. మరి అసలు ఇండియాకి జపాన్కి మధ్యలో డిఫెన్స్ రిలేషన్స్, ఈ యొక్క డిఫెన్స్ రిలేషన్స్ ఏ విధంగా, ఈ యొక్క ఎవల్యూషన్ పరిణామ క్రమంలో ఏ విధంగా డెవలప్ అయ్యాయో చూసినట్టయితే కనుక 2019లో ఇండియా జపాన్ ఫస్ట్ 2+2 మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్ చెప్పినప్పుడు చాలామంది స్టూడెంట్స్ క్లాస్లో చెప్పినాను, 2+2 అంటే ఒక దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఒక దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఇంకో దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారిన్ మినిస్టర్తో కలిపి మీటింగ్ పెట్టుకుంటారనమాట. దీన్ని మనం 2+2 అంటారనమాట. దీన్ని 2019 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు రెండు దేశాలు కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక రూల్స్ ఉన్నటువంటి, దాంతోపాటు శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. దాంతోపాటు రెండు దేశాలు కూడా ఈ యొక్క జిమెక్స్ అనేటువంటి నేవీ ఎక్సర్సైజ్ని, దాంతోపాటు షెన్యూ మైత్రి అనేటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ని, దాంతోపాటు ధర్మా గార్డియన్ అనేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ని కూడా చేస్తున్నాం. ఈవెన్ మలబార్ ఎక్సర్సైజ్లో ఇండియా, జపాన్, యూఎస్ఏ మనం కలిపి యాక్టివిటీ చేస్తున్నాం. ఈవెన్ మనం క్వాడ్ అనేటువంటి కాన్సెప్ట్ను కూడా షింజో అబే తీసుకోవడం జరిగింది. క్వాడ్ అంటే ఏ దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. విచ్ కంట్రీస్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద క్వాడ్? ఓకే, మరి వే ఫార్వర్డ్ ఏంటంటే బేసికల్లీ మనం ముందు ఎలాంటి అయితే బాగుంటుందంటే, మన భారతదేశం అనేది జపాన్ నుండి అత్యాధునికమైనటువంటి ఆయుధ వ్యవస్థను కానీ లేదా టెక్నాలజీని కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవడం కానీ లేదా వాళ్ళ సహాయంతో మన భారతదేశంలో అభివృద్ధి చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి స్టూడెంట్స్. దాంతోపాటు మన భారతదేశంలో మనం మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో జపాన్ కంపెనీలకి మన భారతదేశంలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇండియా జపాన్ల మధ్యలో భవిష్యత్తులో మంచి సహకారం కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే ఈ యొక్క పెరుగుతున్నటువంటి చైనా ఆధిపత్యాన్ని ఆసియాలో నివారించాలంటే మనకి ఇండియా జపాన్ మధ్యలో ఉన్నటువంటి సహకారం ఎంతైనా ఉండవలసినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. అంటే రెండు దేశాల మధ్యలో సహాయ సహకారాలు ఉన్నప్పుడే ఈ యొక్క మనం చైనా యొక్క ఆధిపత్యాన్ని మనం నివారించగలుగుతాం స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ బేసికల్లీ మనకి ఈ యొక్క ఎడిటోరియల్కి సంబంధించింది 2 ఆర్టికల్స్. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, నేను అలాగ మీకు రిప్లై ఇస్తాను స్టూడెంట్స్. ఇమ్మీడియట్గా కాకపోయినా తర్వాత నేను రిప్లై ఇస్తాను. సో మరి వన్ లైనర్స్, ఈరోజు మనం వన్ లైనర్స్ డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ వన్ సరోద్ పోర్ట్స్. సరోద్ అంటే ఏందో మీకు అర్థం కావాలి. సరోద్ అంటే ఏంది స్టూడెంట్స్? సొసైటీ ఫర్ అఫోర్డబుల్ రిడ్రెసల్ ఆఫ్ డిస్ప్యూట్. పోర్ట్స్ అంటే పోర్టుల విషయంలో, అంటే నౌకాశ్రయాల విషయంలో ఏవైనా లైక్ సమస్యలు ఉంటే, వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించే విషయంలో, అంటే డెఫినెట్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మెరుగుపరిచే దాంట్లో ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఎక్కువ బిజీ ఉండే పోర్ట్ ఏందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. వాట్ ఈస్ ద బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్? వాట్ ఈస్ ద బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్? మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ లాంచ్డ్ సరోద్ పోర్ట్స్. దీన్ని సరోద్ పోర్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంస్థ ఎందులో రిజిస్టర్ అయి ఉంటుంది? సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్ అవుతుంది. ఇలాంటిది మనం ఇదంటే హైవేల కోసం కూడా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేంటంటే సరోద్ రోడ్స్, అంటే యొక్క హైవేల విషయంలో ఏవైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి. మరి ఈ యొక్క సరోద్ పోర్ట్స్లో ఎవరు మెంబర్స్ ఉంటారంటే, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుండి ప్రతినిధులు ఉంటారు. దాంతోపాటు ఇండియన్ ప్రైవేట్ పోర్ట్స్ అండ్ టెర్మినల్ అసోసియేషన్ నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు స్టూడెంట్స్. రీసెంట్గా మీరు చూసుంటారు, రాష్ట్రాలలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టులలో
ఈ యొక్క ఎక్కువ రాష్ట్రాలు ఏవైతే కనుక పోర్ట్స్ అంటే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు టాప్లో ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ అంటే ఎలాంటి తీర ప్రాంతం లేనటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్ ఫస్ట్ ఉంటే తెలంగాణ సెకండ్ ఉంది. రీసెంట్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ మనం చూస్తున్నాం స్టూడెంట్స్. మరి ఇదేం చేస్తుందంటే బేసికల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టు పోర్ట్స్ విషయంలో ఎలాంటి యొక్క వివాదాలున్నా ఆ వివాదాలను సాల్వ్ చేస్తుంది. దాంతోపాటు ఏవైనా అగ్రిమెంట్స్ ఉంటే కనుక కన్సెషన్ అగ్రిమెంట్స్ అంటారు వాటిని. కన్సెషన్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇరు పక్షాలు కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ని ఏమంటే కన్సెషన్ అగ్రిమెంట్ అంటారు. ఈ కాంట్రాక్టులను అమలు చేయడంలో కూడా ఈ యొక్క వ్యవస్థ ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ప్రైవేట్ యొక్క కంపెనీలలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపార సానుకూలత అనేది ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతుందంటే ఇండియన్ పోస్ట్ల గురించి. మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన ఇండియాలో ఏ గవర్నర్ జనరల్ ఫస్ట్ టైం పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది? ఏ గవర్నర్ జనరల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో పోస్టల్ స్టాంప్ని విడుదల చేయడం జరిగింది? ఆ గవర్నర్ జనరల్ చాలా చాలా ఫేమస్ స్టూడెంట్స్. నేను గవర్నర్ జనరల్ అంటున్నా, వైస్రాయ్ అనట్లేదు. సో దీన్ని బట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వీళ్ళు ఏంటంటే ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. అది ఏంటంటే 5 స్టార్ విలేజెస్. ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఏవైతే కనుక పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీసుల ద్వారా అమలవుతున్నాయో వాటిని ఈ యొక్క మారుమూల గ్రామాలకు కూడా చేరవేయాలి అన్నది ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇప్పుడు ప్రధానంగా ఎలాంటి స్కీమ్స్ అమలవుతున్నాయి? లైక్ సేవింగ్ స్కీములు కానీ, లేదా రికరింగ్ డిపాజిట్ స్కీములు కానీ, లేదా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, సుకన్య సమృద్ధి యోజన, దాంతోపాటు యొక్క పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇవన్నీ కూడా వీటికి పోస్ట్ ఆఫీస్ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంది. మరి పోస్ట్ ఆఫీస్ అందజేస్తున్నటువంటి ఈ సర్వీసులు మారుమూల గ్రామాలకు కూడా చేరవేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క 5 స్టార్ విలేజెస్ అనే స్కీమ్ని తీసుకోవడం జరిగింది. అంటే ఏ గ్రామానికి అయితే కనుక ఈ అన్ని స్కీములు కూడా అందితే కనుక ఆ గ్రామానికి 5 స్టార్ రేటింగ్ ఇస్తారన్నమాట. అంటే ఆ గ్రామం ఈ యొక్క పోస్టల్ సర్వీసుల ద్వారా అన్ని రకాల సేవలు పొందుతుంది అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మరి దీన్ని పైలట్ బేసిస్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మహారాష్ట్ర. అంటే ఈ యొక్క లైక్ పైలట్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా మహారాష్ట్రలో దీన్ని టేకప్ చేశారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మారటోరియం అయిపోయింది కదా 31 ఆగస్టుకి. సుప్రీంకోర్టు ఏంటంటే 31 ఆగస్టు తర్వాత మరి ఈ మారటోరియం టైంలో ఇంట్రెస్ట్ అసలు కట్టాలా లేదా, దీని గురించి ప్రభుత్వం ఒపీనియన్ ఏంది? ఫైనల్గా ప్రభుత్వం ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఏంటంటే మరి మారటోరియం టైంలో ఇంట్రెస్ట్ని ఈ యొక్క రద్దు చేయాలా లేదా అనే దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది ఈరోజు ఈనాడు ఆర్టికల్. మారటోరియం టైంలో వడ్డీ రద్దు, ఇంట్రెస్ట్ అబాలిషన్ స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి ఈ యొక్క ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ఎవరంటే బేసికల్లీ ఈ యొక్క రాజీవ్ మహర్షి, మొన్నటి వరకు కాగ్ ఉంటుండే, ఇప్పుడు కాగ్ ఎవరో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. హూ ఇస్ ద ప్రజెంట్ కాగ్? మరి మొన్నటి వరకు కాగ్గా పనిచేసినటువంటి రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలో మిగతా 2 సభ్యులతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ కమిటీ ఏం చేస్తుంది? ఈ యొక్క మారటోరియం టైంలో రుణాలపైన వడ్డీని మాఫీ చేస్తే దాని యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన మరియు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం పైన ఏ విధంగా ప్రభావం పడుతుంది అని ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. దాంతోపాటు సమాజంలోని వివిధ వర్గాలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మరి వాళ్ళకి సరైనటువంటి రిలీఫ్ మెజర్ని కలుగజేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సూచించబోతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ఈ సంస్థ ఒక రిపోర్ట్ని ఇచ్చింది స్టూడెంట్స్. ఈ రిపోర్ట్ ఏంటంటే ఈ యొక్క పర్యావరణంలో వచ్చే మార్పుల వల్ల మానవ జాతి పైన ఎలాంటి ప్రభావం పడనుంది అన్నటువంటి రిపోర్ట్ అన్నమాట. ఓకే, సో ఈ రిపోర్ట్ ఏంటంటే ఐఈపీస్ ఎకలాజికల్ థ్రెట్స్ రిజిస్టర్. ఓకే, ఐఈపీ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. మరి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2050 సంవత్సరానికి సుమారు 100 కోట్ల మంది ప్రజలు
తాము ఉన్నటువంటి ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వీళ్ళు నిర్వాసితులుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ వల్ల, దాంతోపాటు ఈ యొక్క క్లైమేట్ క్రైసిస్ అంటే వాతావరణ విపత్తు వల్ల. అంటే ఈ రెండు ప్రభావాలు, ఫస్ట్ వన్ క్లైమేట్ క్రైసిస్, దాంతోపాటు పాపులేషన్ రైస్, ఈ రెండు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటున్నాయో ఈ స్టడీ చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది బేసికల్లీ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన ఎలా ఉంది, దానిపైన రిపోర్ట్ ఇస్తుంటుంది. ఈ యొక్క ఇప్పుడు ఎకాలజీ పైన కూడా రిపోర్ట్ ఇచ్చిందనమాట. దాంతోపాటు సుమారు 120 కోట్ల మంది 31 దేశాల్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క పర్యావరణంలో ఏదైనా మార్పులు వస్తే వాటిని తట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. అంటే పర్యావరణంలో ఏ చిన్న మార్పులు వచ్చినా కూడా వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. పర్టికులర్లీ 19 కంట్రీస్ ఫ్యూచర్లో వాటర్ క్రైసిస్ని, ఫుడ్ క్రైసిస్ని కూడా ఎదుర్కోబోతున్న స్టూడెంట్స్. ఓకే, సో ఇందులో ఎక్కువ కంట్రీస్ సబ్ సహారా అంటే సహారా డిజర్ట్ కింద ఉన్నటువంటివి, దాంతోపాటు సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ఏషియా, నార్త్ ఆఫ్రికా ఉన్నటువంటి దేశాలు ఎక్కువగా ఎఫెక్ట్ కాబోతున్నాయి స్టూడెంట్స్. కొన్ని దేశాలు లైక్ ఇండియా, చైనా ఇట్లాంటివి వాటికి వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉండబోతుంది. కొన్ని కంట్రీస్ ఏవైతే కనుక పాకిస్తాన్, కెన్యా ఈ కంట్రీలలో ఎక్కువ కూడా మైగ్రేషన్ ఉండబోతుంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. కొన్ని కంట్రీస్ లైక్ స్వీడన్, నార్వే, ఐర్లాండ్, ఐస్లాండ్ ఇవి ఎలాంటి ముప్పును ఎదుర్కోవట్లేదు అని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. ఇది బేసికల్లీ ఈ యొక్క పర్యావరణం మానవ జాతిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుంది అని చెప్పేటటువంటి రిపోర్ట్. నెక్స్ట్, యూనిసెఫ్ రిపోర్ట్ సేయింగ్ చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా డిక్లైన్డ్ సబ్స్టాన్షియల్లీ. ఇది మనకు ఆల్ ఇండియా రేడియోలో ఉన్నటువంటి న్యూస్ అనమాట. అంటే యూనిసెఫ్ ఏం చెప్తుందంటే మన భారతదేశంలో ఈ యొక్క శిశు మరణాల రేటు తగ్గింది అని చెప్తున్నారు. మరి దాని గురించి చూసినటువంటి న్యూస్ చూద్దాం. సో యూనిసెఫ్ అంటే ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. వాట్ ఈజ్ యూనిసెఫ్ స్టాండ్స్ ఫర్ అండ్ యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో కూడా కామెంట్ చేయండి. మరి 1919 చూసినట్టయితే కనుక 1919 నుండి 2019 వరకు ఈ యొక్క చైల్డ్ మోర్టాలిటీ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? ఒకప్పుడు ఈ చైల్డ్ మోర్టాలిటీ అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిల్డ్రన్ ఎంతమంది చనిపోతున్నారు? ప్రతి 1000 మందిలో 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు? ఇది 1990sలో 126 ఉంటాయి. ఇప్పుడు దీన్ని 34 తీసుకురావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3/4 మనం తగ్గించాం స్టూడెంట్స్. ఓకే, అంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం 4.5% తగ్గించగలిగింది ఈ యొక్క చైల్డ్ మోర్టాలిటీని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది సోషల్ ఇష్యూస్లో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఇలాంటి డేటాని మనం ఈ యొక్క రాసి పెట్టుకోవాలి స్టూడెంట్స్. అప్పుడు మనం ఇలాంటి ఫిగర్స్ని మనం రాయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ అండర్ 5 అంటే 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళ డెత్ ఇంత తగ్గింది. 3.4 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 34 లక్షల మంది తగ్గింది. దాంతోపాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే సో ఒక బేబీ పుట్టిన తర్వాత 28 days కన్నా ముందు చనిపోతే కనుక ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు. అది కూడా మన భారతదేశంలో 1990sలో 89 ఉంటే ఇప్పుడు అది 28కి తగ్గింది. ఇది మంచి ఒక హెల్దీ ఇండికేటర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది హ్యూమన్ డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్ స్టూడెంట్స్. హ్యూమన్ డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్ అని మనం చెప్పొచ్చు. మరి మ్యాప్ యాక్టివిటీని చూసినట్టయితే కనుక నేను క్వశ్చన్ అడిగింది ప్యాంటనల్ వెట్లాండ్ అట్లాస్లో ఎక్కడుంది? ఇది ఏ దేశంలో ఉంది? ప్యాంటనల్ వెట్లాండ్ అనేది బేసికల్లీ ఇది బ్రెజిల్లో ఎక్కువ భాగం ఉంది, కొద్ది భాగం ఇది బొలీవియా, దాంతోపాటు పరాగ్వేలో కూడా ఇది స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. ఇది ప్యాంటనల్ వెట్లాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను మీకు సపరేట్ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ వీడియోలో అంటే పర్యావరణ ఒప్పందాలు అందులో మీకు రామ్సర్ కన్వెన్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వెట్లాండ్ గురించి అందులో ఉంటుంది స్టూడెంట్స్. రామ్సర్ వెట్లాండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియోలో మీ క్వశ్చన్ ఏంటంటే బితర్కనికా వెట్లాండ్స్ అనేది అట్లాస్లో ఎక్కడుంది? ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ చేయండి స్టూడెంట్స్. మరి నిన్నటి క్విజ్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏందో చూద్దాం. దెన్ ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏందో డిస్కస్ చేద్దాం. నిన్నటి క్వశ్చన్స్కి రియల్ మ్యాంగో అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే ఇది ఒక ఇల్లీగల్ సాఫ్ట్వేర్. ఈ యొక్క రైల్వే రిజర్వేషన్ టికెట్స్ విషయంలో ఈ యొక్క ప్రయాణికులు తప్పుదోవ పట్టిస్తూ ఈ యొక్క పట్టించినటువంటి ఇల్లీగల్ సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఇది. అదే రియల్ మ్యాంగో. సో ఆన్సర్ ఈస్ బి. సెకండ్ వన్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్
This was instituted by Government of India in 1986 students, but not 1992. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సిఎస్సి వాళ్ళకి 2019 అవార్డు ఇవ్వడం జరిగింది. 2019 అవార్డు ఎవరికి ఇచ్చారు? డేవిడ్ అటెన్బెరోకి ఇచ్చారు. డేవిడ్ అటెన్బెరోకి ఇచ్చారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో ఆన్సర్ ఇస్ డి, నీదర్ వన్ నాట్ టూ. యనోమామి ట్రైబ్ ఏ దేశానికి సంబంధించింది? ఇది నేను మీకు రీసెంట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది బ్రెజిల్. ఈ యొక్క బ్లడ్ డైమండ్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఓకే, బ్లడ్ గోల్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ ఇస్ బ్రెజిల్. నెక్స్ట్, బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్, దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? ఇది 2015లో స్టార్ట్ అయింది. రైట్. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది కూడా రైట్. దాంతోపాటు ఇందులో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, సెకండ్ పర్ఫార్మింగ్ స్టేట్ యూపీ, థర్డ్ పర్ఫార్మింగ్ స్టేట్ తెలంగాణ. సో 3 స్టేట్మెంట్లు కూడా రైటే. ఆన్సర్ ఈజ్ సి. ఫిఫ్త్ వన్, వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్, దీని గురించిన రైట్ ఆన్సర్. రీసెంట్గా ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ జరిగింది. దీన్ని నిర్వహించింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. రైట్ ఆన్సర్. సెకండ్ వన్, దీని యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క సోలార్ టెక్నాలజీని ప్రోత్సహించడం, సౌర విద్యుత్తు టెక్నాలజీని ప్రోత్సహించడం. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. సో ఆన్సర్ ఇస్ సి, బోత్ 1 and 2. సిక్స్త్ వన్, సో నిన్న మనం ఒక యాక్ట్రెస్కి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గురించి డిస్కస్ చేశాం కదా. మరి భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ కేటగిరీల గురించి రైట్ ఆన్సర్ ఏంది? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఎక్స్టెండ్, ఓన్లీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. స్టేట్ గవర్నమెంట్స్ కూడా సెక్యూరిటీ ఇస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ప్రధానమంత్రికి యొక్క సెక్యూరిటీ ఇస్తారన్నారు కదా. వీళ్ళు వాళ్ళ డ్యూటీలు ఎవరి యొక్క ప్లెజర్ మేరకు ఉంటారు? ప్రెసిడెంట్ వాళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు. అంటే ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాడా? లేదు. గవర్నమెంట్ యొక్క సలహా పైన ప్రెసిడెంట్ ఎస్పీజీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ద ఆన్సర్ ఈజ్ బి. మరి ఈరోజు క్విజ్ స్టూడెంట్స్, ఈరోజు క్విజ్ ఏంటంటే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి అరైజ్ ఏఎన్ఐసి ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? సెకండ్ వన్, రీసెంట్గా ప్రధానమంత్రి పత్రికా గేట్, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుంది? థర్డ్ వన్, నిన్న ప్రధానమంత్రి ఈ యొక్క బీహార్లో ఈ గోపాల యాప్ అనే దాన్ని ఆవిష్కరించారు. దాని గురించి సంబంధించినటువంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కరెక్ట్ ఏందని అడుగుతున్నారు. ఫోర్త్ వన్, నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని అన్నారు కదా, దానికి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏంటి? ఫిఫ్త్ వన్, ఐచి టార్గెట్స్, ఇది కూడా నేను మీకు ఈరోజు పర్యావరణ ఒప్పందాలన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది దేనికి సంబంధించింది. సో ఓవరాల్గా ఇది స్టూడెంట్స్. మరి మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.